సంగారెడ్డి పట్టణం కల్వకుంటలో శ్రీ దుర్గామాత పునఃప్రతిష్ఠ మహోత్సవం దుర్గామాత ఆలయ కమిటీ మరియు కల్వకుంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శేఖర్ సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా శాంతి పాఠం, గురువు వందనం, గోపూజ, మండప ప్రవేశం, అఖండ దీపారాధన, పుణ్య ప్రవచనాలు, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. नमस्ते गारहवत्याय नमस्ते दक्षिणाग्रे नमः हवनीयाय महावेद्याय नमः काण्डद्वयोपाध्याय कर्मब्रह्मस्वरूपिणे ऋषिकेश वासुदेव नमोस्तुते मन्त्रहि भक्ति ऐदेवः పుష్పాలు పట్టుకోండి. అమ్మ అన్నవారి దండం పెట్టుకోండి మనసులో. ధ్యానం విద్యుత్ ప్రభామృగపతి స్కంధస్థితాం కన్యాధికారిణి అనగా ఫాల్గుణ శుద్ధ అష్టమి శుక్రవారం రోజు నాడు దుర్గామాత దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమము పూజాధికారులు మొదలైనవి. ముందుగా గోపూజ, శాంతి పాఠము,
మంటప ప్రవేశము, తర్వాత గణపతి పూజ, పుణ్యావాచనము, సర్వతోభద్ర యోగిని, క్షేత్రపాలకుడు, వాస్తుమండల పూజాధికారులు జరిగినవి. అలాగే జలాదివాసం కూడా జరిగింది ఇవాళ. తర్వాత మళ్ళీ గణపతి హోమము, ఆవాహిత దేవతలు అంటే పెట్టిన పూజలు అంటే వాస్తుమండల హోమము, తిరిగి మరియు క్షేత్రపాలక హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము, ఈ హోమాలన్నీ కూడా జరిగినాయి. రేపు చండీ హోమం ఉంది, ప్రధాన హోమము, మళ్ళీ రేపు కూడా సర్వతోభద్ర హోమం ఉంటుంది. తర్వాత మిగతా శయ్యాదివాసము, ధాన్యాదివాసము అవన్నీ రేపు ఉంటాయి. ఎల్లుండి 11:11 అంటే 9వ తేదీ నాడు 11:11 యంత్ర ప్రతిష్ఠ, ఆ తర్వాత ధ్వజస్తంభ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమం జరపబడుతుంది. కనుక అందరూ కూడా భక్తజనులందరూ కూడా వచ్చేసేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి గ్రామస్తుల తరపున మరియు నేను కూడా ప్రత్యేకంగా తెలుపుతున్నాను. నా యొక్క నమస్కారములు. ఈరోజు కల్వకుంట యందు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన పునఃప్రతిష్టాపన కార్యక్రమం ఈరోజు అనగా 7/3/2025 రోజున ప్రారంభం అయ్యింది. రేపు 8వ తారీఖు శుక్రవారం రోజు శనివారం రోజు చండీ హోమము మరియు శయ్యాదివాసము, ధాన్యాదివాసము జరపబడును. ఎల్లుండి 9వ తారీఖు ఆదివారం రోజు 11:11 దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబడుతుంది. కావున భక్తులందరూ సంగారెడ్డి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దయా కృపా కార్యములు ఆశీస్సులు పొందగలరని మా యొక్క మనవి.